ఎనలేని ఆయన ప్రేమను మనం తలుచుకుంటూ సర్వోన్నతుడైన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఏకీభవింపజేసిన ఆయన సన్నిధిని బట్టి ఆయన ఇచ్చిన ఈ సరుణాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నువ్వు యుగాయుగములు ఆయనకి మహిమ కలుగునుగాక. సంతోషంగా మరొకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసువారు మనకిచ్చినటువంటి గొప్ప సమయంలో మన వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం ప్రతి ఆదివారం యోహాను రాసినటువంటి శుభవార్తను వచనం వెంబడి వచనం సందర్భాన్ని అనుసరించి సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ధ్యానాంశాల్లో ఇప్పటికీ మనము 4 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి 5వ అధ్యాయంలో అడుగుపెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ 5వ అధ్యాయంలో మనం బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గరికి యేసువారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో, ఆ బెతెస్దా కోనేటి దగ్గర జరిగినటువంటి సంఘటనలు ఏంటో చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఆ బెతెస్దా కోనేటి దగ్గర జరిగినటువంటి సంఘటన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవాలయానికి వెళ్తారు. అంటే దేవాలయంలో పండుగ జరుగుతుంది కనుక ఆ దేవాలయంలోనికి ప్రభు వెళ్తే ఆ దేవాలయంలో జరిగినటువంటి కొద్దిపాటి సంభాషణ ఈరోజు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరవండి. యోహాను రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయం, యోహాను శుభవార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నందుతివి, మరి ఎక్కువ కీడు కలుగుకున్నట్లు నీకు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకమని వాడితో చెప్పాను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మనం వింటే ఇక్కడ చక్కటి మాట మనకు రాస్తూ ఉన్నాడు యోహాను రాస్తున్నటువంటి వాక్యాలన్నీ కూడా చాలా ప్రస్ఫుటంగా చాలా స్పష్టతతో రాయబడతా ఉంటాయి. ఈ రాస్తున్నటువంటి శుభవార్తలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అటు తర్వాత అంటే ఆ సంఘటన అంటే బెతెస్దా కోనేటి దగ్గర జరగవలసినటువంటి ఆ యొక్క స్వస్థత కార్యాన్ని ప్రభు జరిగించిన తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత ప్రభు వారు మందిరానికి వెళ్తే ఆ మందిరంలో యేసు ప్రభువు వారు వీరిని కనుగొన్నాడట. ఎవరిని కనుగొన్నాడు? ఆయన స్వస్థపరచబడిన వారు. బెతెస్దా కోనేటి దగ్గర అనేక సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి ఆ కుంటువాన్ని ఆయన బాగు చేసినటువంటి ఆ కుంటువాన్ని, ఆ వ్యాధిగ్రస్తుని యేసు వారు బెతెస్దా కోనేటి దగ్గర చూసిన వాడిని, బాగు చేసిన వాడిని దేవాలయంలో చూశాడు. దేవునికి స్తోత్రం. నన్ను ఈ మాట చెప్పినామండి, మీలో ఎంతమంది బాగుపడి వెంటనే మందిరానికి వస్తారు? బాగుపడిన వెంటనే మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది? బాగుపడిన తర్వాత దేవుళ్ళు మొయలు చేసిన తర్వాత మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండేవాళ్ళు ఎంతమంది? ఏమండి, చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటో తెలుసా? ఏదైనా శ్రమ వస్తే మందిరాన్ని విడిచిపెట్టాం. అసలు ఏదైనా అవసరం ఉంటే మందిరాన్ని విడిచిపెట్టాం. ఏదైనా కుటుంబంలో కొరత ఉంటే మందిరాన్ని విడిచిపెట్టాం. పాస్టర్ గారిని విడిచిపెట్టాం. మనం తినేసి తిరుగుతూ ఉంటాం. పాస్టర్ గారు ఉపవాసం ఉంటే ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు మాకు ఉపవాసం ఉండంటే ప్రార్థన చేసేటట్టు మమ్మల్ని నేర్పించుకు తింటూ ఉంటారు. మేము ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, మీరు బాగుపడాలి. బాగుపడిన తర్వాత ఏం చేయాలి? బాగుపడిన తర్వాత దేవుడు మేలు చేసిన తర్వాత అయ్యగారు నాకు మేలు జరిగిందన్న సంగతి కూడా చెప్పకుండా ప్రార్థన మానేస్తాం. మేలు పొందిన తర్వాత మేలు పొందుకున్న వ్యక్తి దేవుడు చేసిన మేలులను బట్టి ప్రభువు యొక్క మందిరములో, దేవుని యొక్క ఆలయములో ఆయనను ఆరాధించేవాడిగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువులు వారు ఎప్పుడు ఎవరిని స్వస్థపరిచినా వారందరూ కూడా అంటాడు, రైట్ ఎవరికి చెప్పొద్దంటే వాడు ఏం చేసేవాడు తెలుసా? వాడు స్వస్థత పొంది యేసును వెంబడించని రాస్తాడు. అంటే స్వస్థత పొందుకున్నవాడు, మేలు పొందుకున్నవాడు యేసును వెంబడిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చక్కటి ఈ కుంటివాడు లేకపోతే వ్యాధిగ్రస్తుడు బాగుపడిన తర్వాత దేవుని యొక్క ఆలయానికి వెళ్ళాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ఆలయానికి ఎందుకు వెళ్ళుంటాడు? ఇంచుమించు నాకు తెలుసున్నంత మట్టుకు అది ఒక పండుగ కనుక పండుగలో పాల్గొనడానికి వెళ్ళుంటాడు.
రెండవ కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క మతాచార ప్రకారంగా ఎవడైనా బాగుపడిన తర్వాత తప్పనిసరిగా వాడు బాగుపడిన దానికి కృతజ్ఞతగా దేవుని యొక్క ఆలయములో సాక్షార్థమై వాడు నిలబడాలి, సాక్ష్యాన్ని చెప్పాలి. దేవుని ఆలయములో సాక్షార్థమై కృతజ్ఞత కానుకలు అర్పించవలసిన వాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ కుంటివాడు కూడా దేవుని యొక్క ఆలయానికి సాక్ష్యం చెప్పుకోవడానికి వెళ్ళుంటాడు, దేవుణ్ణి మహిమపరచడానికి వెళ్ళుంటాడు, లేకపోతే దేవుడు చెప్పిన నియమము, చెప్పిన మోస నియమించినటువంటి కానుకలు అర్పించడానికి, ప్రభువారి ఆజ్ఞను బట్టి కానుకలు అర్పించడానికి ఆ స్థలానికి వెళ్ళుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ బాగుపడిన వ్యక్తి మందిరానికి వెళ్ళినట్లుగా బాగుపడిన మనమందరం కూడా దేవుణ్ణి విడిచిపెట్టగా దేవుని సన్నిధిలో నిలిచి ఉందముగాక. హల్లెలూయా. దేవుని మందిరంలో నిలిచుండే వాడి పట్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. మరిచిపోయే వాడి దగ్గర దేవుడు ఏం చేస్తాడు? అన్నీ మరిచిపోతాడు. అయితే కృతజ్ఞత లేని వాడి జీవితంలో కరువు వస్తుందని వాక్యం చెప్పిద్దాన్ని. కృతజ్ఞత లేని వాడు విశ్వాసఘాతకుడి జీవితాల్లో ఏ దేశమైతే విశ్వాసఘాతం అవుతుందో, ఏ దేశమైతే దేవునికి అవిధేయులు అవుతారో, ఏ దేశమైతే దేవుని నామానికి మహిమకరంగా ఉండరో, ఏ దేశమైతే కృతజ్ఞత లేకుండా ఉంటారో, ఏ కుటుంబం అయితే కృతజ్ఞత లేకుండా ఉంటారో, వారి కుటుంబాల్లోని వారి జీవితాల్లో కరువు వచ్చుద్దని వాక్యం ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో 14 ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇతడు అక్కడ ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు వీరిని కనుగొన్నారు, వీరిని చూచాడు. అప్పటి వరకు యేసు ఎవరో వీరికి తెలియనప్పుడు యేసు వారు చూసి వీరితో మాట్లాడుతున్నాడు. దేవాలయంలో చూసి, నువ్వు మేలు పొందుకున్నావు, నువ్వు స్వస్థత పొందుకున్నావు కనుక నీకు మరలా ఎక్కువ కీడు జరగకుండా, ఎక్కువ కీడు నీకు జరగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు మరలా పాపము చెయ్యొద్దు. హలో, నన్ను మాట చెప్పనివ్వండి. నీకు మరలా ఎక్కువ కీడు జరగకుండా ఉండాలంటే నువ్వేం చేయకూడదు? వీడు 38 సంవత్సరాలుగా వ్యాధితో ఉన్నాడంటే వీడి వ్యాధికి కారణమని ఏంటి అని ప్రభు చెప్తున్నాడంటే, వీడి వ్యాధికి కారణము పాపము. అంటే అంతకు ముందు వీడికి రోగం లేదు. బైబిల్లో కూడా చాలా స్పష్టంగా రాస్తాడు. ఎక్కడైనా చూడండి, వాడు పుట్టుకుంటువాడు, వీడు పుట్టుకుంటువాడు, వీడు పుట్టు నుంచి వ్యాధి కలిగినవాడు, వాళ్ళకి ఎప్పటి నుంచి వ్యాధి ఉందో కూడా చాలా స్పష్టంగా రాస్తాడు బైబిల్. స్పష్టత ఇస్తుంది బైబిల్, అర్థవంతంగా ఉంటుంది. దేవుడు ఇక్కడ యాహాను ఇక్కడ వీడు పుట్టుకుంటువాడు, పుట్టు నుంచి వ్యాధి ఉందని రాయలేదు. 38 సంవత్సరాల నుంచి వ్యాధి ఉంది. 38 సంవత్సరాల ముందు ఆయనకి వ్యాధి లేదు. వాక్యం చెప్తుంది ఏంటంటే, యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే, నీ పాపమే నిన్ను వ్యాధిగ్రస్తుని చేసింది కనుక నువ్వు మరలా పాపం చేస్తే ఏమవుతాగా? ఇంతకు ముందు నువ్వు కాలేకపోయే, ఈసారి కాలు చేతులు లాగే. అంతే కదా అనుకో. మరీ ఎక్కువ కీడంటే ఇంతకుముందు 100 రూపాయల నష్టం వచ్చింది, మళ్ళీ పాపం చేస్తే అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వింటే, పాపం చేస్తే రోగం వచ్చిందా? రోగం వచ్చిన వాళ్ళందరికీ పాపం చేసినట్టేనా? రోగాలు వచ్చిన వాళ్ళందరూ పాపం చేసినట్టేనా? బైబిల్లో 6 రకాలైన రోగాలు ఉన్నాయి. రోగాలు రావడానికి, వ్యాధులు రావడానికి 6 కారణాలు ఉన్నాయి. 6 కారణాలు జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 6 కారణాలు చెప్తాను. మొదటి కారణం కలుషితమైనటువంటి ఆహారం. ఆహారము కలుషితం అవడం వల్ల, కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన మొట్టమొదటిగా రోగం వచ్చింది. ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తాను. 3 రకాలైన కార్లు ఉన్నాయి. ఒకటి పెట్రోల్ కారు, డీజిల్ కారు, గ్యాస్ కారు. ఇప్పుడు ఇంకో కారు కూడా వచ్చింది, రేటు బ్యాటరీ కారు వచ్చింది. ఇప్పుడు పెట్రోల్ కారు, డీజిల్ కారు తీసుకుందాం. పెట్రోల్తో నడిచే కారులో పెట్రోల్ అయిపోయింది కదా అని పెట్రోల్ బంకులోకి వెళ్ళిన తర్వాత పెట్రోల్ లేదన్నాడు. అయితే నీ దగ్గర ఏముందో? డీజిల్ ఉంది అన్నాడు. డీజిల్ కొట్టించేసుకుంటే బండి పని చేద్దా? చెప్పట్లేదు, పని చేయదా. డీజిల్ కారులో పెట్రోల్ వేస్తే పని చేయదు. నీ బండి తోలుకుంటూ వెళ్తున్నావు, బండి వేసుకుని వెళ్తున్నప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత బండి ఆగిపోయిన తర్వాత రోడ్డుపై ఏదైనా ద్రవమే కదా అనుకుని రోడ్డు పక్కన ఆగిపోయింది కదా అని ఆ పక్కన ఉన్న బోధులో నీళ్ళట్టుకు వచ్చేసేస్తే బండి పని చేద్దా? అది ద్రవమే, ఇది ద్రవమే కదా, ఏదైనా లిక్విడే కదా, పని చేస్తుందా? చూడండి, అంటే మన ఆరోగ్యం పాడైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఏది పడితే అది వేసేయటం.
ఏది పడితే అది కడుపులో వేసేయటం, తినకూడని దాన్ని తినటం, ఆహారం కాని దాన్ని, బైబిల్ అంటాడు ఆహారం కాని దానికోసం ఎందుకు రోకలు చెల్లిస్తావు నువ్వు అంటాడు. ఆహారం కాని దానికి మనం రోకలు చెల్లించి కడుపును పాడు చేసుకుంటా ఉంటాం. మీకు మంచి ఉదాహరణ చెబుతాను. ఒకసారి ఒక ఆయన తప్ప తాగి బాగా తాగటం అలవాటు వీడికి. తాగేసి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాం, హాస్పిటల్లో పడేసాం. ఆయన అన్నాడు, డాక్టర్ అన్నాడు, రైట్ వీడు మళ్ళీ తాగితే చచ్చిపోతాడు అన్నాడు. అలాగేనంటే తాగకుండా చూసుకుంటామండి అన్నారు ఇంట్లో వాళ్ళందరూ. జాగ్రత్త ఇంటికి తీసుకొచ్చేసాం, ఇంటికాడ పడుకోబెట్టాం. ఓ 2 నెలల్లో శుభ్రంగా పవిత్రుడైపోయాడు. ఆదివారం ప్రార్థనకు వచ్చేసేవాడు. అసలు అసలు మందు తాగుతారంటే అబ్బాయి పని వాడట. ఎవడన్నా అంటే అయ్యి బాబు మీ ఓడి బల్లె మారిపోయాడు అని ఊరు అందరూ. ఏమైందో 2 నెలలు 3 నెలల తర్వాత మెల్ల తాగడం మొదలెట్టాడు. ఓ రోజు నాకు ఫోన్ వచ్చింది, అయ్యగారు ఒకసారి ఇంటికి రండి. ఇంటికి వెళ్తాడికి శుభ్రంగా పడిపోయి అన్నట్టు బాబో అని ఎడుతున్నాడు. మామూలుగా కాదు, తాగేసి ఉన్నా కానీ నొప్పి తెలిసిపోతున్నాడు. ఎంత భేద అవుతుందో, భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏరా అంటే వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళ అమ్మగారు పొద్దున్నండి చపాతీలు తిన్నాడంటే అందులో కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటే చపాతీలు తింటే కడుపు నొప్పి వచ్చేస్తుందా? ఆడు మొహం మీద 1/2 కిలోమీటర్ వస్తుంది వాసన, అది కొప్పు. తాగకూడని తాగితే రోగాలు రాకపోతే ఏమవుతాయి? తినకూడని తింటే శరీరం పాడవుతుంది. చూడండి, ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు చక్కని కూరగాయలు ఇచ్చాడు. ఈ భూమి మీద పండేటువంటి ప్రతి పంటను ప్రతి ఫలాన్ని దేవుడు మనుషుడు తినడానికి ఏర్పాటు చేశాడు. ఆకుకూరలు తినాలని ఏర్పాటు చేశాడు. కానీ నవాహు కాలం వచ్చేసరికి మనుషుడు ఏం తిట్టడం మొదలెట్టాడంటే మాంసాహారం తిట్టడం మొదలెట్టాడు. ఎప్పుడైతే ఇది మాంసాహారం తిట్టడం మొదలెట్టాడో 900 సంవత్సరాలు బ్రతకాల్సినోడు కాస్త 600 సంవత్సరాలు బ్రతకడం మొదలెట్టాడు. అప్పుడు వచ్చి తినడం మొదలెట్టాడేమో. మరి రుచి నోటికి తాగిన తర్వాత ఊరుకుంటారా? గాబా ఇంకా 1-2 రెట్లు తినడం మొదలెట్టారు. నవాహు 600 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత 300, తర్వాత 120, తర్వాత మోషే దగ్గరికి వచ్చేసరికి 80. అది బైబిల్లో కూడా మాట ఉంది, ఎవడైనా సరే మాంసం ఎక్కువ తింటాడు అనుకో వాడితో స్నేహం చేయొద్దు అన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. నిజమే, ఎందుకంటే వీడు ఆయుష్ మూడిపోయినట్టే. దేవునికి స్తోత్రం. వాక్యం చెబుతుంది ఆ మాట. అంటే కాని ఆహారాన్ని తినకూడదు, కాని దానిని భోజనం చేయడం అది ఆరోగ్యానికి హానికరం. మొదటిది. 2వ కారణం చెప్తే జాగ్రత్తగా వినండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. మీరు మొక్కుకుని చెల్లించకుండా కంటే మొక్కుకోకపోవడమే మేలు. నీ దేహమునకు శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీకో. నీ నోటి వలన అంటే నీ నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే ఏది వస్తే అది చెప్పడానికి, ఏది మాట్లాడితే ఏది వస్తే అది చెప్పేయడం కాదు. చూడండి, చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ప్రభువా నాకు ఈ మేలు చేస్తే ఇది చేస్తాను, నాకు ఈ మేలు చేస్తే ఇది ఇచ్చేస్తాను నాయన, నువ్వు మేలు చేస్తే నేను మందిరం ఈ కన్నుంచి అక్కడ దాకా సీలింగ్ చేయించేస్తాను ప్రభువా, నువ్వు నాకు మందిరం చేస్తే ప్రభువా అయ్యా అది కొని ఇచ్చేస్తాను, ఇది కొని ఇచ్చేస్తాను, అది చేసేస్తానంట. ఆపదలు ఉన్నప్పుడు ఎన్ని మొక్కులైనా మొక్కేసుకుంటావు. గొట్టెక్కిన తర్వాత ఏం చేస్తావు? గుర్తుంటుంది కానీ ఇంటికి అది చేయాలనిపించదు. చేద్దాంలే అంటాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అదే మాట ఏంటంటే మొక్కుబడి చెల్లించకుండటం కంటే మొక్కుకోకపోవడమే మేలు. అది ఆలస్యం చేయొద్దు. ఏది? మొక్కుకున్న దాన్ని ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే ఏమవుతుంది? నీ దేహం నాకు అది శిక్ష కింద మారుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఏంటట? నీ దేహం నాకు అది శిక్ష కింద మారుతుందట. పెద్దయ్య గారు ఒక స్టోరీ చెప్పేవారు. ఒక ఆవిడ మొక్కుకుందట, అయ్యా నాకు జ్వరం వచ్చింది, జ్వరాన్ని తగ్గిస్తే ఇదిగో నా తోటలో పడ్డ మొట్టమొదటి కాయ నీకు ఇచ్చేస్తానన్నారు. కొబ్బరికాయ. జ్వరం తగ్గిందట, కాయ పడిందట. అలా అయిందన్నట, కొంచెం కాయట్టుకెళ్ళి చర్చిలు ఇచ్చే అన్నట. ఈడన్నట, చేసి నేను కాయ మూసుకెళ్ళటం ఏంటి, అవసరమైతే చర్చి దగ్గర పక్కన ఎక్కడ కాయ కొనుక్కొని వెళ్ళి చర్చిలు ఇచ్చేస్తాలే, ఎక్కడి నుంచి అయితే మోసుకెళ్ళి నా మోసి కుదరదన్నాడట. సరే ఏదో రకంగా నాకు మందిరంలో కాయ పెట్టాడట. ఏదో రకం మందిరం కాలేటట్టు ఇటు బయలుదేరి వెళ్తాడట. బయలుదేరి వెళ్తుంటే ఆలోచిస్తున్నాడట, కాయ కొనాలంటే 10 రూపాయలు అవుతుంది,
ఇప్పుడు బడ్డీ సత్యం గారు 10 అంటాడా 20 అంటాడా? గుడి దగ్గర ఉన్న కొట్టాట మళ్ళీ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు వీడియోలు చూసేవాళ్ళు పాస్టర్ గారు గుడి ఎదురుకుంటా కొట్టిట్టున్నారా అనుకోబాకంట. ఇది కాల కొట్టినట్టు వేరే చోట ఉంటే మా సంఘస్థులు కొట్టింది. దేవునికి స్తోత్రం. బడ్డీ సత్యం గారు 10 రూపాయలు అంటాడు, 20 రూపాయలు అంటాడా? ఎందుకు వచ్చింది? ఏం కొంటావులా కాయ, ఇక్కడ ఎక్కడైనా చెట్టు ఉందని చూద్దాం అనుకుని చూసుకుంటూ వెళ్తాడట. ఆ ఏటు కొట్టంటే వెళ్తాడు, ఏటు కొట్టు మీద చెట్టు ఉందట. ఆ చెట్టు ఏమో మొదలేమో ఒడ్డు ఉందట, కానీ సిగురేమో అలా ఏట్లోకి ఉందంట. వీడికి కాయలే కనబడ్డాయి తప్ప కాయలే చెట్లు ఎక్కడ ఏడాడుతుందో కనబడలేదు వీడికి. ఇక ఏదో రకంగా ఈ పక్క చూసాడు, ఆ పక్క చూసాడు, మెల్లంగా చెట్టు ఎక్కేసాడు. మెల్లంగా చెట్టు ఎక్కేసిన తర్వాత వంకర ఉందేమో కాయ ఎట్టుకునే లాగేదాడికి చర్ర కాలు జారిపోయిందంట. కాలు జారిపోతే ఇప్పుడు గెలెట్టుకుని వెళ్ళాడుతున్నాడంట. పడితే కింద ఎక్కడికి పోతామో తెలీదు. కాలు ఇరిగిపోద్దో చెయ్యి ఇరిగిపోద్దో తెలీదు, ఏమైపోతాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు చూస్తున్నాడంటే ఎవడో వస్తాడేమని అప్పుడు దాకా ఈ పక్క ఆ పక్క కాయ ఎట్టుకెళ్తే సిగ్గట. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాడుతున్నాడు వీడు? చెట్టుకి వెళ్ళడానికి సిగ్గలేదు. అదొక చెట్టు అట్టుకుని ఆ కాయ ఎట్టుకుని వెళ్ళాడుతున్నాడంట. వెళ్ళాడుతుంటే చూస్తున్నాడంట. ఈలోపు ఆ ఊర్లోనికి వచ్చారంట సర్కస్ వాళ్ళు వస్తే ఆ పొద్దున్నే సర్కస్ అంతా ముగించుకుని ఆ గుర్రాలు, ఆ ఎద్దులు అవన్నీ తోలుకుని వెళ్తున్నారంట. వస్తుకుండా ఏనుగున్నాడు, ఏనుగు వచ్చినాడు, ఏనుగు తోలుకెళ్తున్నాడంట. అక్కడ ఏనుగు తోలుకెళ్ళివాడైతే ఆయన అంటాడట, రే బాబా ఇంకో పొర్రపాటున ఈ చెట్టు నాటుకుని ఆడుతున్నాడు, కొంచెం తిప్పరాడాడట. సరే అక్కడే ఉండి వస్తాను అన్నాడట. ఏనుగు తీసుకెళ్ళి ఆడు కాలు అట్టుకున్నాడట. ఏనుగు నుంచొని ఇది ఎప్పుడు నుంచో నీళ్ళు తాగలేక ఉందేమో పాపం, రాత్రి అంతా సర్కస్ చేసి ఉందేమో, ఇది నీళ్ళు తాగడానికి పోయిందంట లోపల. ఇప్పుడు ఆడు కాళ్ళు అట్టుకుని ఈడేలాడుతున్నాడు. ఈ తర్వాత వెనకాల ఇంకోడు గుర్రం పట్టుకుని వస్తున్నాడట. ఓరు బాబో వెళ్ళరారా, నన్ను పట్టుకుని తెప్పురా బాబు, వీడు వల్ల నేను ఇక్కడ సిక్కిపోయాను అన్నాడట. గుర్రం మీద వెళ్ళి గుర్రం మీద ఎక్కి ఇలా పట్టుకున్నాడట. ఆడు కాళ్ళు అట్టుకోకని ఇది వెళ్ళిపోయిందట. ఇప్పుడు ఆడట్టుకుని ఎంతమంది వేలాడుతున్నారు? 2 వేలాడుతున్నారు. ఈసారి సైకిల్ వేసుకుని కూడా వచ్చాడట. సైకిల్ అట్టుకుని ఇలా ఎక్కాడంటే కాళ్ళు జారి సైకిల్ పడిపోయింది. ఇప్పుడు ఆడట్టుకుని వీడేలాడుతున్నాడు. మొత్తం మీద 3-4 ఆడు పట్టుకుని 3 వేలాడుతున్నారట. ఈ 3 బరువు మోతరాడాడు. ఓ కాయ మోయలేనాడు, ఓ కాయ మోసుకెళ్ళరంటే ఇప్పుడు ఎంత బరువు మోతరాడు? 3 బరువు మోతరాడు. ఈ 3 అంటున్నాడట, ఇదిగో నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు నాకు ఇచ్చే డబ్బులు వద్దు కానీ మేమే తిరిగి నీకు డబ్బులు ఇస్తాం, నువ్వు మాత్రం మా ఊళ్ళో వచ్చే వరకు కాయ వదలకో చెట్టు వదలక అన్నాడు. ఎంతెంత ఇస్తారంటే బేరమాడుతున్నాడు వీడికి బేరమాడటం అలవాటు అయిపోతుంది బాబు. డబ్బులు ఆశ ఎంత ఇస్తారేంటి అన్నాడట. ఎంతెంత కావాలంటే అన్నాడంటే బేరమాడతాడంట. ఎంత కావాలండి సరే నేను ఎత్తిస్తాను అన్నాడట. 3 ఎంత అంటారు. అప్పుడు ఈడంటే 3 డబ్బులు కలిపి ఎంత ఉంటాయా అన్నాడట. ఇప్పుడు వీడికి ఏమైంది? వీడు పోవటం కంటే వీడితో పాటు 3 నాశనం చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యం చెబుతుంది, మొక్కుబడులు మొక్కుకోకుండా ఉండటమే మేలు. మొక్కుకు నీ చెల్లించకపోతే అది నీ దేహానికి శాపం, అది నీ దేహానికి శిక్షను కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. వివరించడానికి సమయం లేదు, తొందరగా చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 3వది, మన శరీరం మీదకి వ్యాధులు రావడానికి 3వ కారణాన్ని చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, 12వ అధ్యాయం 22వ వచనం, లూకా సువార్త 13వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి కొంతమంది వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చారు. కొంతమంది వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఆ వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో మీరు బాగుపడండి అని వాడి రోగాలను గద్దించలేదు ప్రభు. వారిని ఏం గద్దించాడు తెలుసా? ఒకడు వచ్చాడు, చెవిటి మోగ కలిగినటువంటి వ్యాధి కలిగిన వాడట. చెవుడు మోగ. ఈ వ్యాధి కలిగిన వాడు యేసయ్య దగ్గరికి వస్తే ప్రభు వారు అన్నాడట, ఇగో దురాత్మ శక్తులు యేసునామములో వీడిని పండండి అని యేసువారు అతను పట్టినటువంటి దెయ్యాలు వెలగొట్టాడట. దెయ్యాలు వెలగొట్టిన వెంటనే వాడికున్న చెవుడు పోయింది, వాడికున్న మోగతనం పోయింది. కుట్టుతనంతో ఇక గూనితో ఉన్నటువంటి ఒక స్త్రీ యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. ఆ దెయ్యాన్ని వదలగొట్టగానే ఆమెలో ఉన్నటువంటి గూనిపోయింది, నిటారుగా నిలబడిందట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. అంటే 3వ రకం చూస్తే శరీరంలో వ్యాధులు కలగడానికి 3వ కారణం ఏంటంటే దెయ్యాలు పట్టుకోవడం. దురాత్మలు ప్రభావం ఉంటే ఖచ్చితంగా శరీరాల్లోనికి రోగాలు వస్తాయి. నన్ను మాట చెప్పరామండి, మీలో ఏ రకమైన రోగం ఉందో నాకు తెలియదు.
మీ రోగానికి ఒకటే కారణం అయి ఉండకపోవచ్చు. దురాత్మల చేత పీడింపబడుతున్న వాడు కూడా శరీరాల్లో బలహీనతలతో ఉంటారు. దురాత్మలు శరీర బలహీనత కారణమవుతూ ఉంటాయి. దురాత్మలు వాళ్ళ శరీరాన్ని కృంగదీస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనలో ఉన్నట్టు దయ్యాలు పోతే కానీ ఆ రోగాలు చాలామంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఎంత చెక్ చేసినా ఎన్ని ఎంఆర్ఐ స్కానింగ్లు చేయించినా, ఎన్ని సిటీ స్కాన్లు చేయించినా డాక్టర్ గారు చెప్తాడు, అయ్యా మీ రిపోర్ట్లు చూసాం, అసలు ఎక్కడ ఏ సమస్య లేదు, మీ రోగానికి కారణం ఏంటో మాకు తెలీదు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని రెఫర్ చేసేస్తుంటారు. వాడికి రోగం దొరకదు, కానీ మనిషి ఆరోగ్యం బాగోదు. కారణం ఏంటో తెలుసా? ఈ కారణానికి, ఈ వ్యాధులకు కారణం ఏంటో తెలుసా? అతీతమైనటువంటి అదృశ్యమైనటువంటి దురాత్మ ప్రభావాలు మనుషుని పట్టుకుని శరీర బలహీనతల కింద కృంగదీస్తున్నాయి. జాగ్రత్తగా వింటే ఈ దురాత్మలు పోతేనే కానీ శరీరంలో రోగాలు తగ్గవు. ఇది 3వ కారణం. ఇక 4వ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 4వ కారణం లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక వ్యాధిగ్రస్తుడు, ఒక పక్షవాతం కలిగిన వాడిని తీసుకొస్తారు. ఈ పక్షవాతం కలిగిన వాడు ఎట్లాంటి వాడు అంటే లేవలేకపోతున్నాడు, మంచం మీద లేవలేకపోతున్నాడు. అయితే ఈ లేవలేకపోతే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చారు ఏసై దగ్గరికి. ఇంట్లోకి తీసుకురావడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇంటి మీదకి తీసుకెళ్ళి పైకొప్పు తీసేసి దాన్ని ఏమంటారు పెంకులంటే ఓడబెరికి ఆ యేసువారి యొక్క పాదాల దగ్గరికి మంచాన్ని దింపేశారు. దింపినప్పుడు యేసువారు అన్నారు, ఇదిగో నీ మంచం ఎత్తుకునేళ్ళు, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అన్నాడు. వెంటనే వాడు దిగ్గున లేచి వాడు మంచాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి, ఇక్కడ 4వ కారణం ఏంటి తెలుసా? మనుషుల యొక్క రోగాలకి 4వ కారణము వాడు చేసుకున్నటువంటి పాపము. వాని పాపము వానికి రోగాన్ని తీసుకొచ్చేది, రోగాలు తీసుకొచ్చి పెట్టేది. వాడు చేసినటువంటి పాపము వాడిని బలహీనంగా చేస్తూ ఉంది. 4 కారణాలు చెప్పాను. ఒకటి చెప్పండి. మొదటిది ఓకే, రెండోది, మూడోది, 4వది పాపం, చేసిన పాపం. ఎయిడ్స్ వ్యాధి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కారణం ఏంటి ఎయిడ్స్ వ్యాధికి? పాపమే కదా. పాపం వల్ల కదా ఎయిడ్స్ వ్యాధి పుట్టుకొచ్చేది. తదుపరి ఈ వ్యాధి ఎలాగైపోయిందంటే ఆఖరికి ఈ రక్తం వాడికి తగిలితే వాడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళని కాదు, పొరపాటున ఒకడి రక్తం మరొకడికి తగిలితే చాలు వాడికి పాపం వచ్చి ఆ రోగం అంటుకుంటుంది. కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎయిడ్స్ అనే వ్యాధి పాపం వల్ల వచ్చింది. పాపం వల్ల రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఎయిడ్స్ వ్యాధి ఒకటే కాదు, శరీరంలో కనబడిన రోగాలు, అనేక రోగాలకు కారణము మనం చేసిన పాపమే కారణమై ఉండొచ్చు. అందుకని యేసు ప్రభువుల వారి పాపములు క్షమిస్తే వాళ్ళ రోగాలు పోయాయి. ఈరోజు మన మన రోగం తగ్గాలంటే ఒక్కొక్కసారి మన పాపాలు క్షమించబడాలి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇక 5వ కారణాన్ని చెబుతాడు చూడండి. యోహాను అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనాలు చదివితే అక్కడ చక్కటి మాట ఉంటుంది. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటానికే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులు అవుతున్నారు. హలో, 5వ కారణం అయోగ్యంగా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవటం. ఇది ఆదివారం పొద్దున్నే సిగరెట్ ఇచ్చేసి రాత్రికి వచ్చే ముందు సిగరెట్ ఆడేసి నోట్లో నీళ్ళు వేసుకుని వచ్చేసి అయ్యారు ఇచ్చాడే. వారం అంతా దరిద్రమైన జీవితాన్ని జీవించి, పరిశుద్ధమైన జీవితం లేకుండా జీవించి, కల్మషమైన జీవితం జీవించి, పాపపు జీవితాన్ని జీవించి ఆదివారం పరిశుద్ధులాగా వచ్చేసి అయ్యా ఇచ్చేయండి అంటే, ఒకవేళ పాస్టర్ గారు కాక నువ్వు మంతా చూసాడరా నేను నీకు ఏమన్నా అన్నాను అనుకోండి, పాస్టర్ గారు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఎవరి మీద కోపగించుకుంటాడు? పాస్టర్ గారి మీద కోపగించుకుంటాడు. పాస్టర్ గారు ఎందుకు కోపగించుకుంటాడు? పాస్టర్ గారు ఎందుకు చెప్పాడు? ఒక ఇది అయోగ్యంగా తీసుకుంటే, ఇది అపాత్రంగా తీసుకుంటే, ఇది సిద్ధపాటు లేకుండా తీసుకుంటే, ఇది అయోగ్యంగా తీసుకుంటే అది శాపంగా ఉంటుంది, అది నీకు పాపంగా ఉంటుంది, కాబట్టి తీసుకోవద్దు అని పాస్టర్ గారు చెప్తాడు. కానీ మనం ఏం చేద్దాం? నువ్వే బాగోపోతే ఇంకొకటి ఎత్తాడా? నువ్వు అక్కడవే పాస్టర్ గారు ఉన్నావా,
ఇక లోకల్కి ఎవడో లేడా? పాస్టర్ గారు కూడా గద్దించడం మానేశారు. కారణం ఏంటంటే విశ్వాసులు నీతి ఉండలేదు. సేవకుడు ఎందుకు గద్దించాడో, సేవకుడు వాళ్ళని ఎందుకు బుద్ధి చెబుతున్నాడో, మన క్రమాన్ని, మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన బ్రతుకులు సరి చేసుకుందాం, మన ఆలోచన సరి చేసుకుందామని సరి చేసుకునేవారు, ఆలోచన సరి చేసుకునేవారు లేరా? అందుకని సేవకులు కూడా బుద్ధి చెప్పడం మానేశారు. మీరు వెళ్ళిపోతే మళ్ళీ కూర్చోటానికి బరకాలు ఖాళీగా ఉంటాయని అంతేగాని మీరు ఏదో బాగుపడిపోతారని కాదు. సరే అండి, వాళ్ళు సోవాలు సావని, వాళ్ళ కర్మాలు మోసుకుంటారా అనుకుని నోరు మూసుకుని ఇచ్చేస్తాం. ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా పాపం చేసి ప్రార్థనకు వస్తాం, అది చూశారు కదా. దుర్నీతి చేసి ప్రార్థనకు వస్తాం, క్రమము కాని దాన్ని చేసి ప్రార్థనకు వస్తాం, అనీతిమైనది చేసి ప్రార్థనకు వస్తాం, దేవునికి ఇష్టమైన లేని కార్యాన్ని చేసి ప్రార్థనకు వస్తాం. ఒక్కోసారి ప్రార్థన కూడా అందుకే లేటుకు వస్తాం. మనం అందరూ ప్రార్థనకి ఇంటికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళిపోతారు కాబట్టి శుభ్రంగా మనం ఎంత పని చేసుకుని శుభ్రంగా ఎవడో చోట కథ చేతి పెద్ద అంత అయిపోయిన తర్వాత నీతిమంతురాల్లాగా వచ్చేస్తాం. మనుషులు చూడకపోవచ్చు, ఎవడు చూస్తున్నాడు? ఎవడైనా సరే అయోగ్యంగా దేవుడి రక్తాన్ని కానీ క్రీస్తు వారి శరీరాన్ని కానీ తీసుకుంటే వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు, రోగి అవుతాడు, బలహీనుడు అవుతాడు. వాక్యం చెప్పేది నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందా? చెప్పట్లేదు. మీరు చాలా కాలం తర్వాత ఇన్ని వచనాలు చూపిస్తున్నాను నేను. ఎందుకో తెలుసా? మీరు అయ్యగారు అది వాక్యంలో ఉందా అంటారేమో భయం వేసి, అందుకు నేను రెఫరెన్స్లు చూపిస్తున్నాను మీకు. జాగ్రత్తగా చూద్దాం. 5వది, అయోగ్యంగా ప్రభు శరీరాన్ని తీసుకోవడం వల్ల రోగాలు వస్తాయి. 6వది, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యేసు వీడైనను వీరిని కన్నవారైనను పాపము చేయలేదు గానే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై గుడ్డివాడిగా పుట్టాడు. వీడు గుడ్డివాడిగా పుట్టాడు. రోడ్డు పక్కన ఒకసారి యేసు ప్రభువు వారు రోడ్డు అంటే వెళ్తుంటే పక్కన ఎవడో గుడ్డోడు ఉన్నాడట. శిష్యులు ఊరకబెట్టక ఉండబట్టలేక అడిగారట, అయ్యా వీడు గుడ్డివాళ్ళగా ఎందుకు పుట్టాడంటే, వీడు గుడ్డివాడిగా పుట్టాడు కారణం ఏంటి? వీడు చేసిన పాపమా, వీడు పితరులు చేసిన పాపమా అంటే ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు పాపం చేయలేరు, కానీ వీడికి యందు దేవుని యొక్క శక్తి ప్రత్యక్షపరచబడ్డానికి, ప్రభు యొక్క కార్యము ప్రత్యక్షపరచబడ్డానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యం అంటున్నాడు, మొట్టమొదటి మనము ప్రభు యొక్క కార్యం మనలో ప్రత్యక్షపరచబడడానికి, మనము దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడానికి, దేవుని యొక్క అద్భుత శక్తిని మనం తెలుసుకోవడానికి, దేవుని యొక్క సూచక్రియలు మనం తెలుసుకోవడానికి, దేవుడు మన పట్ల ఎలాంటి అద్భుతాలు చేయగలడో తెలుసుకోవడానికి, మన విశ్వాసంలో బలపడడానికి దేవుడు ఒక్కొక్కసారి మనలను పరీక్షలు గుండా, రోగాలు గుండా, బలహీనతలు గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలాంటి బలహీనతలు కూడా మనం వెళ్ళినప్పుడు ఆయన శక్తి మన జీవితాల్లో నిరూపణ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.